శుక్రవారం నుంచి శాంతి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న యుద్ధ నష్టం నుంచి బయటపడేందుకు ఇరాన్ హర్మూజ్ టోల్ ఫీజ్ పేరుతో ప్రపంచ దేశాలపై ఆర్థిక భారం మోపేందుకు రెడీ అవుతోంది. ఇంతకాలం ఇరాన్ చర్యలని తీవ్రంగా ఖండించిన అమెరికా సైతం ఇప్పుడు కొత్త పల్లవిని అందుకుంది. ఆ దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తామని అంటోంది. ఇందుకు హర్మూజ్ ఉపయోగపడుతోందని టోల్ ట్యాక్స్ కు పరోక్షంగా సమర్థిస్తోంది. తాము సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించాలని అమెరికా చెప్పకనే చెబుతోంది. ఒక నాగరికతను అంతం చేస్తామన్న హెచ్చరికల నుండి 2 వారాల శాంతి వరకు సాగిన దౌత్యంలో ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న తన దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ ఇప్పుడు హర్మూజ్ జలసంధిని ఆదాయ వనరుగా మార్చుకోబోతోంది. హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై ఇక నుంచి ఇరాన్, ఒమాన్ దేశాలు టోల్ ఫీజును వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో నౌక నుంచి దాదాపు 18 కోట్ల రూపాయల వరకు ఫీజు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. హర్మూజ్ టోల్ ట్యాక్స్ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే బిల్లును సైతం ఆమోదించింది. యుద్ధం కారణంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించుకునేందుకు ఈ నిధులు వాడతామని ఇరాన్ స్పష్టం చేసింది. తాజాగా ఈ టోల్ వసూలు ప్రక్రియకు ట్రంప్ కూడా సపోర్ట్ చేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చారు. హర్మూజ్ రవాణాను పునరుద్ధరణతో ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. హర్మూజ్ జలసంధి తెరుచుకుంటే ఇంధన సరఫరా మెరుగుపడుతోందని ఆశించిన భారత్ తదితర దేశాలకు ఈ టోల్ ఫీజు కొత్త ఆందోళనను కలిగిస్తోంది. ఒక్కో షిప్పై 18 కోట్ల రూపాయల టోల్ విధిస్తే అంతర్జాతీయ రవాణా సంస్థలు ఈ ఖర్చులను తట్టుకునేందుకు సర్వీస్ ఛార్జెస్ ను భారీగా పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనివల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగి చివరకు ఆ భారం సామాన్యుడిపైనే పడుతుంది. పశ్చిమాసియాలో 2 వారాల కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లో పెను మార్పులను తేబోతోంది. సామాన్య ప్రజలను పీడిస్తున్న గ్యాస్, చమురు కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లో దాదాపు 20% హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతోంది. భారత గ్యాస్ అవసరాల కోసం పశ్చిమాసియా దేశాలపై 70% పైగా ఆధారపడుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారైన ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాల నుంచి వచ్చే ప్రతి గ్యాస్ నౌక తప్పనిసరిగా హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తాయి. ప్రస్తుతం ఇరాన్ నౌకల రాకపోకలకు అంగీకరించడంతో నిలిచిపోయి ఉన్న గ్యాస్ సరఫరా మళ్లీ ఊపందుకుంటోంది. ఇప్పటికే హర్మూజ్ వద్ద చిక్కుకుపోయిన భారత గ్యాస్ నౌకలు త్వరలోనే భారత తీరానికి చేరుకోబోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా పెరిగితే దేశంలో ఎల్పీజీ, సిఎన్జీ సప్లై మెరుగయ్యే ఛాన్స్ ఉంది. యుద్ధం వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగే గ్యాస్ ధరలు భారమయ్యాయి. ఇప్పుడు ఆ భయం తొలగిపోవడంతో రవాణా ఖర్చులు సైతం తగ్గుతున్నాయి. ఇరాన్ నిర్ణయంతో ప్రస్తుతానికి భారత్ కు గ్యాస్ సరఫరా విషయంలో పెద్ద రిలీఫ్ దొరికింది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సఫలమై శాశ్వత ఒప్పందం కుదిరితేనే మన గ్యాస్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతోంది.
యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి తొలగిపోయాయి. శుక్రవారం నుంచి శాంతి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న యుద్ధ నష్టం నుంచి బయటపడేందుకు ఇరాన్ హర్మూజ్ టోల్ ఫీజ్ పేరుతో ప్రపంచ దేశాలపై ఆర్థిక భారం మోపేందుకు రెడీ అవుతోంది. ఇంతకాలం ఇరాన్ చర్యలని తీవ్రంగా ఖండించిన అమెరికా సైతం ఇప్పుడు కొత్త పల్లవిని అందుకుంది. ఆ దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తామని అంటోంది. ఇందుకు హర్మూజ్ ఉపయోగపడుతోందని టోల్ ట్యాక్స్ కు పరోక్షంగా సమర్థిస్తోంది. తాము సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించాలని అమెరికా చెప్పకనే చెబుతోంది. ఒక నాగరికతను అంతం చేస్తామన్న హెచ్చరికల నుండి 2 వారాల శాంతి వరకు సాగిన దౌత్యంలో ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న తన దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ ఇప్పుడు హర్మూజ్ జలసంధిని ఆదాయ వనరుగా మార్చుకోబోతోంది. హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై ఇక నుంచి ఇరాన్, ఒమాన్ దేశాలు టోల్ ఫీజును వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో నౌక నుంచి దాదాపు 18 కోట్ల రూపాయల వరకు ఫీజు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. హర్మూజ్ టోల్ ట్యాక్స్ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే బిల్లును సైతం ఆమోదించింది. యుద్ధం కారణంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించుకునేందుకు ఈ నిధులు వాడతామని ఇరాన్ స్పష్టం చేసింది. తాజాగా ఈ టోల్ వసూలు ప్రక్రియకు ట్రంప్ కూడా సపోర్ట్ చేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చారు. హర్మూజ్ రవాణాను పునరుద్ధరణతో ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. హర్మూజ్ జలసంధి తెరుచుకుంటే ఇంధన సరఫరా మెరుగుపడుతోందని ఆశించిన భారత్ తదితర దేశాలకు ఈ టోల్ ఫీజు కొత్త ఆందోళనను కలిగిస్తోంది. ఒక్కో షిప్ పై 18 కోట్ల రూపాయల టోల్ విధిస్తే అంతర్జాతీయ రవాణా సంస్థలు ఈ ఖర్చులను తట్టుకునేందుకు సర్వీస్ ఛార్జెస్ ను భారీగా పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనివల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగి చివరకు ఆ భారం సామాన్యుడిపైనే పడుతుంది. అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పుడు ఏప్రిల్ 10 శుక్రవారం రోజున పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి భేటీ కావటం ఇదే తొలిసారి. చర్చల్లో యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఒప్పందంపై చర్చించుకోబోతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ లో జరగబోతున్న చర్చలకు అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు, సలహాదారుడైన జారెడ్ కుష్నర్ కూడా చర్చల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ బృందానికి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ప్రాథమికంగా 2 వారాల పాటు దఫాలుగా ఈ చర్చలు జరగబోతున్నాయి. అవసరమైతే ఇరు పక్షాల అంగీకారంతో ఈ సమయాన్ని పొడిగించబోతున్నారు. చర్చలు విజయవంతం కావాలని ప్రపంచ దేశాలన్నీ ఆకాంక్షిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన కాల్పుల విరమణ కేవలం దౌత్యపరమైనది మాత్రమే. అయినా ఇది శాశ్వత శాంతికి గట్టి పునాది వేస్తుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.
ఇరాన్లో భారత పౌరులకు భారత రాయబార కార్యాలయం తాజాగా మరో అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉన్న ఇండియన్ల కోసం ఎమర్జెన్సీ హెచ్చరికలను జారీ చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అడ్వైజరీని రిలీజ్ చేసింది. ఇరాన్లో ఇంకా ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ఇరాన్లోని భారత ఎంబసీతో కోఆర్డినేట్ చేసుకుని దేశం వీడాలని సూచించింది. ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ఇచ్చింది. అటు రాయబార కార్యాలయంతో ముందస్తు సమన్వయం లేకుండా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని, కేవలం సూచించిన మార్గాల్లో మాత్రమే ప్రయాణించాలని హెచ్చరించింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై రెండు దేశాలు తమదే పై చేయని వాదించుకుంటున్నాయి. తాము చెప్పినట్లే ఇరాన్ వినదని ట్రంప్, కాదు తమదే పై చేయి అయిందని ఇరాన్ వాదిస్తోంది. ఎవరు తగ్గేదేలే అని అంటున్న ఒక కీలక ఒప్పందం వైపు అయితే అడుగులు మాత్రం వేశారు. ఈ కాల్పుల విరమణపై అమెరికా ఏమందో ఒకసారి చూద్దాం. తాము విధించిన డెడ్ లైన్ తోనే ఇరాన్ వెనక్కు తగ్గిందని, పవర్ ప్లాంట్ పై దాడి హెచ్చరికలతో తగ్గారన్నది, హర్మూజ్ తిరిగి తెరిపించడం తమ విజయంగా ట్రంప్ చెప్పుకున్నారు. అంతేకాదు, ఇది కేవలం 14 రోజుల విరామం మాత్రమే అని, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే అంతం తప్పదని అన్నారు. కాల్పుల విరమణ ప్రకటించిన మాత్రాన ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయలేదని, ఇరాన్ పై ఇప్పటికే తమ పట్టే ఉందని ట్రంప్ వెల్లడించారు. అటు ఇరాన్ కూడా అమెరికాకు, ట్రంప్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అమెరికా బెదిరింపులకు తాము లొంగలేదని, అమెరికానే తమ షరతులకు అంగీకరించేలా చేశామని అన్నారు. హర్మూజ్ దగ్గర టోల్ వసూలు చేసి పునర్నిర్మాణానికి వాడుతామని ప్రకటించింది ఇరాన్. తాము ప్రతిపాదించిన 10 అంశాల శాంతి ప్రణాళికనే ఓకే చేయించామని, డెడ్ లైన్ ముగిసినా అమెరికా తమ వ్యూహాత్మక చర్యలతో దాడి చేయలేకపోయిందని అన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం చూసే అమెరికానే వెనక్కి తగ్గిందంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. అమెరికా దురహంకారంపై సాధించిన విజయం ఇది అని ఇరాన్ ప్రకటించింది. ఫైనల్ గా చూస్తే పాకిస్తాన్ లో జరిగే చర్చల్లో ఏం తేలుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. దాడుల విషయంలో లెబనాన్ కు షాక్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. కాల్పుల విరమణ లెబనాన్ కు వర్తించదని తేల్చి చెప్పారు ఆయన. సీజ్ ఫైర్ కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి మద్దతిస్తామంటూ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. అయితే లెబనాన్ విషయంలో మాత్రం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా, ఇరాన్ అంగీకరించిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కు కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవటం, 2 వారాల కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ నిర్ణయానికి మద్దతిస్తున్నట్లుగా నెతన్యాహు ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్ అణుక్షిపణి, ఉగ్రవాదం నుంచి ప్రపంచానికి ముప్పు కలగకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లుగా తెలిపారు. ఇరాన్తో జరిగే చర్చల్లో ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలకు నష్టం కలగకుండా చూస్తామని అగ్రరాజ్యం తమకు హామీ ఇచ్చినట్లుగా నెతన్యాహు ప్రకటించారు. ఇదిలా ఉంటే లెబనాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్ లోని పలు సిటీలు టార్గెట్ గా ఐడిఎఫ్ దాడులు చేస్తోంది. తమ మిత్ర దేశాలపై కూడా దాడులు చేయవద్దని ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్లలో స్పష్టం చేసిన ఇజ్రాయెల్ దాడులను మాత్రం కొనసాగిస్తోంది.